దేవరకొండలోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎస్బీఐ ఏసీబీ శాఖలో జరిగిన 2,65,00,000 భారీ ఆర్థిక మోసాన్ని నల్గొండ జిల్లా పోలీసులు ఛేదించారు. ఈ కేసులో ప్రధాన నిందితులతో పాటు మరో ముగ్గురిని అరెస్టు చేసి 2,42,00,000 నగదు, 6 మొబైల్ ఫోన్లు, 1 ల్యాప్టాప్ స్వాధీనం చేసుకున్నారు. దేవరకొండలోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎస్బీఐ ఏసీబీ శాఖలో జరిగిన 2.25 కోట్ల భారీ ఆర్థిక మోసాన్ని నల్గొండ జిల్లా పోలీసులు ఛేదించారు. ఈ కేసులో ప్రధాన నిందితుడితో పాటు మరో ముగ్గురిని అరెస్టు చేసి 2.42 కోట్ల రూపాయల నగదు, 6 మొబైల్ ఫోన్లు, 1 ల్యాప్టాప్ స్వాధీనం చేసుకున్నారు. అరెస్ట్ అయిన నిందితులు దేవరకొండకు చెందిన లెండల చక్రపాణి 25, సూర్యాపేటకు చెందిన పుట్ట వెంకట రామాంజనేయులు 37, మిర్యాలగూడకు చెందిన కేతావత్ రామ్లాల్ 35, దేవరకొండకు చెందిన మారేపల్లి శివ 31గా పోలీసులు గుర్తించారు. జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవర్ మీడియా సమావేశంలో మాట్లాడుతూ బ్యాంకులో కాంట్రాక్ట్ హౌస్ కీపింగ్ ఉద్యోగిగా పనిచేస్తున్న లెండల చక్రపాణి బ్యాంకులోని ఇనాక్టివ్ ఖాతాల వివరాలను దుర్వినియోగం చేసి ఈ మోసానికి తెరలేపినట్లు వెల్లడైంది. అతడికి సూర్యాపేట ఎస్బీఐ శాఖ మేనేజర్ పుట్ట వెంకట రామాంజనేయులు సహకరించినట్లు పోలీసులు తెలిపారు. ఇద్దరూ కలిసి గత కొన్నేళ్లుగా లావాదేవీలు జరగని ఖాతాల వివరాలు సేకరించి ఖాతాదారుల పేర్లతో నకిలీ ఆధార్, పాన్ కార్డులు తయారు చేశారు. బ్యాంక్ ఉద్యోగుల లాగిన్ వివరాలు గమనించి రద్దీ సమయంలో కంప్యూటర్లలో ప్రవేశించి ఖాతాలకు కొత్త మొబైల్ నెంబర్లు జత చేశారు. తద్వారా యోనో యాప్ ద్వారా యూజర్ ఐడీలు, పాస్వర్డ్లు, పిన్లు సృష్టించి డబ్బులను ఇతర ఖాతాలకు బదిలీ చేశారు. ఈ మొత్తాన్ని రామ్లాల్, శివ ద్వారా ఇతరుల ఖాతాల్లోకి మళ్లించి నగదు తీసుకున్నట్లు దర్యాప్తులో తేలింది. హైదరాబాద్ కోటి శాఖకు చెందిన ఖాతాదారులు పల్లాటి నరేందర్ ఖాతాలో అక్రమ కేవైసీ మార్పులపై ఈమెయిల్ అలర్ట్ రావడంతో విషయం బయటపడింది. వెంటనే బ్యాంక్ అధికారులు దేవరకొండ పోలీసులకు ఫిర్యాదు చేశారు. జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవర్ ఆదేశాల మేరకు దేవరకొండ డీఎస్పీ ఎంవి శ్రీనివాసరావు పర్యవేక్షణలో ఇన్స్పెక్టర్ పి వెంకటరెడ్డి నేతృత్వంలో ప్రత్యేక బృందం దర్యాప్తు చేపట్టి నిందితులను అరెస్టు చేసింది. నిందితుల వద్ద 1,10,60,000 నగదు, లబ్ధిదారుల ఖాతాల నుంచి 1,31,50,000 రికవరీ చేసి మొత్తం 2,42,10,000 స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. కేసును ఛేదించిన బృందంలోని ఎస్ఐ బి రాజు, కానిస్టేబుల్ ఎల్ వీరబాబు, ఎండి ఫయాజ్, ఎస్కే చాంద్ పాషా, వీర్ సింహాద్రి, హోంగార్డులు సోమ్లా తదితరులను ఎస్పీ అభినందించారు. మధు ఓకే ఓకే, అందరికీ నమస్కారం. దేవరకొండ టౌన్లో ఎస్బీఐ ఏసీబీ అగ్రికల్చర్ కమర్షియల్ బ్యాంక్కి సంబంధించి దిస్ ఇస్ వన్ చీటింగ్, కాన్స్పిరసీ, ఫ్రాడ్ అండ్ ఆర్గనైజ్డ్ క్రైమ్ కింద ఒకటి మనం ఒక క్రైమ్ నెంబర్ 144/2026 ఒకటి రిజిస్టర్ చేయడం జరిగింది. ఇందులో ఫిబ్రవరి 20th నుంచి మార్చ్ 26, 28 అంటే ఏప్రిల్ 13th వరకు కూడా 4 పర్సన్స్ బ్యాంక్ మొత్తానికి
2 crores 65 lakhs అమౌంట్ కూడా ఫ్రాడ్ చేయడం జరిగింది. ఇందులో మేజర్గా చక్రపాణి అనే పర్సన్ గత ఎస్బీఐ బ్యాంక్లో లాస్ట్ ఈ ఎస్బీఐ ఏసీబీ బ్రాంచ్లో 2.5 years నుంచి పనిచేస్తున్నాడు. ఇతను అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీ. బ్యాంక్కి సంబంధించి అక్కడ ఏమైనా చిన్న చిన్న పనులు ఉండడము, ఫైల్స్ తీసుకురావడం ఇవన్నీ చేయడం జరుగుతుంది. కాకపోతే ఇతను 2.5 years నుంచి అక్కడ పనిచేస్తున్నాడు కాబట్టి అక్కడ ఉన్న ఎంప్లాయీస్ అందరికీ కూడా కొంత దగ్గరగా అవ్వడం వల్ల వాళ్ళ లాగిన్ ఐడి పాస్వర్డ్స్ అన్ని కూడా ఇతను సేకరిస్తాడు. దీనికి మెయిన్ అక్యూజ్డ్ రామానుజేలు. ఇతను సూర్యాపేటలో ఎస్బీఐ బ్రాంచ్ మేనేజర్. మోడస్ ఆపరాండి ఏంటంటే బ్యాంక్స్లలో ఉన్న డార్మెంట్ అకౌంట్స్, అంటే ఇటువంటి అకౌంట్స్ కూడా చాలా లాస్ట్ 3-4 years నుంచి ట్రాన్సాక్షన్ జరగనివి. అదేవిధంగా ఈ బ్యాంక్లో వాళ్ళ కన్సర్న్ బ్యాంక్లో ఉన్న డబ్బులు ఎక్కడ కూడా లాస్ట్ 3-4 years నుంచి విత్డ్రాల్ లేకపోతే డిపాజిట్ లేని డార్మెంట్ అకౌంట్స్ కూడా ఇతను బ్రాంచ్ మేనేజర్ కాబట్టి రామానుజేలు ఈ పర్టికులర్ బ్రాంచ్లో ఈ అన్ని అకౌంట్స్ అన్ని కూడా ఐడెంటిఫై చేయడం జరుగుతుంది. సో ఆ విధంగా 10 అకౌంట్లు ఐడెంటిఫై చేసి ఆ 10 అకౌంట్ డీటెయిల్స్ అన్ని కూడా చక్రపాణికి ఇతను షేర్ చేయడం జరుగుతుంది. అది బ్రాంచ్ మేనేజర్ ఇతను కాబట్టి ఇతని దగ్గర వాళ్ళ సిస్టంలో వాళ్ళ అకౌంట్ నంబర్, వాళ్ళ ఫోన్ నంబర్స్, ఆధార్ నంబర్స్, వాళ్ళ ఇంటి అడ్రస్ ఇవన్నీ కూడా బ్రాంచ్ మేనేజర్ తీసుకొని దాన్ని ఒక వెబ్సైట్, ఆ వెబ్సైట్ పేరు రేఖా ప్రింట్, ఆ వెబ్సైట్లో ఈ డీటెయిల్స్ అన్ని అప్లోడ్ చేయగానే దానికి సంబంధించి ఒక ఆధార్ కార్డు ఒకటి ప్రింట్ చేస్తాం. ప్రింట్ చేసి ఈ ఆధార్ కార్డు కన్సర్న్ రిలవెంట్ డాక్యుమెంట్స్ అన్ని తీసుకొని ఇతను చక్రపాణికి ఇవ్వడం జరుగుతుంది. బ్రాంచ్ మేనేజర్, సూర్యాపేట బ్రాంచ్ మేనేజర్ చక్రపాణి ఈ డీటెయిల్స్ అన్ని కూడా తీసుకొని ఈ మన దేవరకొండ బ్రాంచ్కి వెళ్ళి ఈ పలానా పర్సన్ అకౌంట్కి సంబంధించి ఫోన్ నంబర్ మార్చడానికి రిక్వెస్ట్ పెట్టినాడని చెప్పేసి ఈ అంటే ఇప్పుడు ఇతను దగ్గర నుంచి మనము సుమారు ఇతను తీసుకున్న డబ్బులు అన్ని కూడా మనం రికవర్ చేయడం జరిగింది. ఎక్సెప్ట్ 20 lakhs వరకు అతను వేరే వేరే చిట్టి డబ్బులు అవన్నీ కూడా ఖర్చు చేయడం జరిగింది. అతను ఏ మనీ డ్రా చేసినాడో అవన్నీ కూడా మనం రికవర్ చేయడం జరిగింది. ఇప్పుడు ఈ 10 accounts లో ఉన్న మనీ అంతా కూడా ఈ రామ్లాల్ ఇంకా శివ A3+A4 వీళ్ళు వాళ్ళకి తెలిసిన వాళ్ళ అకౌంట్లలో కూడా డిపాజిట్ చేయడం జరిగింది. సుమారు వాళ్ళు ఒక 15 accounts లో 6 accounts లో వాళ్ళు డిపాజిట్ చేయడం జరిగింది. ఇప్పుడు బ్రాంచ్ మేనేజర్ కి, ఇప్పుడు సూర్యాపేటలో పనిచేసిన ఈ బ్రాంచ్ మేనేజర్ కి కస్టమర్ అప్లికేషన్ ఫామ్, అంటే అకౌంట్ ఓపెన్ చేసే సమయంలో ఆధార్ నంబర్, వాళ్ళ ఇంటి అడ్రస్, పాన్ కార్డ్ డీటెయిల్స్ అన్ని ఉంటాయి. వీళ్ళు ఏం చేసిరంటే ఒక వెబ్సైట్ ఉంటుంది, ఆ వెబ్సైట్కి వెళ్ళేసి ఈ డీటెయిల్స్ పెడితే అది ఆధార్ కార్డ్ ఒకటి ప్రింట్ చేసి ఇస్తుంది. ఆ సిగ్నేచర్ కూడా వీళ్ళు ఏం చేస్తారంటే కస్టమర్ అప్లికేషన్ ఫామ్ లో ఓపెన్ చేసినప్పుడు ఒక సిగ్నేచర్ ఉంటుంది, ఆ సిగ్నేచర్ ని తీసి ఇక్కడ సిగ్నేచర్ ఫార్జరీ చేస్తారు. ఆ కొత్త అప్లికేషన్ అవర్ ప్రింట్అవుట్ తీసుకుని దాని మీద ఈ సేమ్ సిగ్నేచర్ ప్రింట్ చేయగానే బ్యాంక్ లో ప్రాసెస్ చేసే ఎంప్లాయీస్ కూడా డౌట్ రాదు, ఎందుకంటే సిగ్నేచర్ ఇస్ వెరీ మచ్ సిమిలర్. కూడా మేము ఇంట్రాగేట్ చేస్తున్నాము. అంటే వాళ్ళు తెలిసిన వాళ్ళు చుట్టాలు ఉన్నారు కాబట్టి మాకు ఇట్లా వేరే వాళ్ళు డబ్బులు ఇచ్చేది ఉన్నది, మీ అకౌంట్ లో కొట్టిస్తామని చెప్పేసి వాళ్ళని కూడా మోసం చేసినారు మేము. బట్ వీఆర్ వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ ఏముందో కూడా మనం చెక్ చేయడం జరుగుతుంది. అంటే బ్యాంక్ తరపు నుంచి వీళ్ళు ఇప్పుడు ఈ మేకర్ చెకర్ వాళ్ళ నెగ్లిజెన్స్ అయితే తప్పనిసరిగా ఉన్నది. బట్ మెయిన్ గా కాన్స్పైర్ చేసింది మాత్రం ఇతను రామాంజన్ అని చెప్పేసి సూర్యాపేటలో బ్రాంచ్ మేనేజర్. ఓకే, థ్యాంక్ యూ.